సింహం వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే కేతు గ్రహం రాశిలో ఉన్నాదో ఇక్కడ కేతువు ఒక వైరాగ్యాన్ని విరక్తిని కలిగిస్తూ ఉంటుంది. అయితే సప్తమంలో రాహు, అష్టమంలో శని, భాగ్యస్థానంలో కుజుడు వచ్చేసాడు మీకు. మరియు ఆ కుజుడు ఏ డేట్లో ఏ సమయంలో వచ్చాడు కూడా నేను చెప్తాను. కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు కూడా. మరియు రవి దశమ స్థానంలో, అంటే మీ రాశ్యాధిపతి దశమంలో కేంద్ర స్థానంలో ఉన్నాడు బుధుడితో కలిసి, లాభాధిపతి ధనలాభాధిపతితో కలిసి లాభస్థానంలో శుక్ర గురువులు. ఇక ఈ చంద్రుడు మాత్రం మీకు దాదాపుగా భాగ్యస్థానం నుంచి చతుర్థ భావం వరకు సంచరిస్తుంటాడు. దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుందనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్రహాలు ఏ ఏ రాసుల్లోకి ఏ సమయంలో మారుతుంది అనే విషయం కనుక చూసుకుంటే 11వ తేదీ కుజుడు మారిపోతున్నాడు. ఆ 11వ తేదీ మనకి కుజుడు 12:39 మధ్యాహ్న సమయంలో మారుతున్నాడు. అయితే దాని యొక్క ఎఫెక్ట్ 1-2 డేస్ ముందు నుంచే ఉంటుంది. అది ముఖ్యంగా ఎండ మీద, అంటే తీవ్రమైనటువంటి దీని మీద, రాజకీయ నాయకుల మీద, రాజకీయ నాయకులకు వచ్చే ఎఫెక్ట్ మీద ఉంటుంది 1-2 డేస్ ముందు నుంచే. అంటే రాజకీయ నాయకులకు కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఈ కుజుడు రవి దగ్గరికి వెళ్ళడం మూలంగా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 14వ తేదీ శుక్రుడు మిథున రాశిలోకి, అంటే 10:54 గురువుతో వెళ్ళి కలుస్తున్నాడు. దీనివల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. అది మీ రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాయో చెప్తాను మీకు. అదేవిధంగా బుధుడు రవి కనుక తీసుకున్నట్లయితే, రవి బుధుడు ఇద్దరు కూడా 15వ తేదీ మారుతున్నాడు. కాకపోతే బుధుడేమో అర్ధరాత్రి 12:32 మారుతున్నాడు 15వ తేదీ, అంటే తెల్లవారితే 15 అనగా అర్ధరాత్రి. అదేవిధంగా రవి 15వ తేదీ 6:22 మారుతున్నాడు. మరి ఈ గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలకు మనం తెలుసుకుందాం. గ్రహాలు డే టు టైంతో, ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో డే టు టైంతో చెప్పినటువంటి ఈ మార్పు వల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటో చెప్తాను. ముందుగా లగ్నంలో కేతు వల్ల కొంత వైరాగ్య యోగం ఇస్తున్నప్పటికీ మీకు లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది కూడా. ధన సంబంధించిన కారకుడు ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా రవితో ఉన్నాడు కాబట్టి ధనాభివృద్ధి కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అదేవిధంగా కొంచెం ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా అభివృద్ధి యోగం ఉంది. అదేవిధంగా గృహము, స్థలము మూలంగా ధనయోగం చూపిస్తుంది. చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి, కాకపోతే కొంచెం తండ్రి గారికి ఏదైనా కాస్త ఎక్కువ కొంతమందికి బాగా హెవీగా బీపీ ఇలా ఉంటాయి. అటువంటి విషయాల్లో తండ్రి గారికి లేదా గురువులకు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉన్నందుకు కాస్త మీకు ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఏ నిర్ణయం తీసుకున్నాం ఏంటనేటువంటి విషయాలలో. అలాగే మరొక విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ సప్తమ స్థానంలో రాహు ఉన్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయంలో విదేశీ సంబంధాలు వెతుక్కోండి. కొంచెం పార్ట్నర్స్తో ఉన్నది కొంత ఘర్షణ వాతావరణం ఉంది. సప్తమాధిపతి అష్టమంలో అష్టమ శని నడుస్తున్నందుకు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాహనం అతివేగంగా వెళ్ళకండి. అది ఎప్పుడు వెళ్ళకూడదు. అయితే మీరు ప్రధానంగా వృత్తి ఉద్యోగ సంబంధించిన విషయంలో 17-18 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో 23-24 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కానీ ఏవి కానీ 30-31 తేదీలు వాహనము, గృహము, స్థలాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 30-31 తేదీలు. అయితే ఈ పక్షంలో దేశకాల పరిస్థితులు ఎలాంటివి ఉంటాయి చూసుకున్నట్లయితే మనకి కుజుడు 11వ తేదీ నుంచే మారిపోతున్నాడు. కాబట్టి దానికంటే 1-2 డేస్ ముందు నుంచే ఈ యుద్ధ సంబంధించింది అనుకోండి, తీవ్రమైనటువంటి ఎండ. అసలు ఎప్పుడు కూడా మనం ఏంటి, మే అయిపోతూ ఉంటే స్లోగా తగ్గాలి, కానీ ఈసారి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వ రాసుల్లోకి అగ్నితత్వ సంబంధించిన గ్రహం వస్తుంది కాబట్టి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది జలరాశుల వైపు ప్రయాణిస్తున్నటువంటి గురువు కాబట్టి ఈ పక్షం ఎండింగ్ అవుతూనే స్లోగా జల సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
అంటే వాటర్ మూలంగా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి, వాటర్ మూలంగా కలిగే ఇబ్బందులు అనుకోండి, అందుకని కాస్త కాచి చల్లార్చిన నీళ్ళు వాడండి. మరి ఈ యొక్క రవి బుధులు ఇద్దరూ కూడా ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తున్నాడో మరి దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు ఉంటాయి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం గోల్డ్ రేట్లో పెరగడానికి, గోల్డ్ రేట్ అనేటువంటి కొంచెం హై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరియు ఈ శుక్రుడు గురువు ఈ యొక్క సంబంధం ఏర్పడింది కాబట్టి ఈ క్రియేటివ్ రిలేటెడ్గా కొంత విద్యా సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలు కానీ విద్యా సంబంధించిన విషయాలు క్రియేటివ్గా కొన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ ఈ ముఖ్యంగా శని ఎప్పుడైతే మీనరాశిలో ఉంటున్నాడో, మీనరాశిలో ఉండేటువంటి శని గురువు యొక్క రాశుల్లో ఉన్నందుకు ఇక్కడ మొత్తం 5 రాశుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి? మేషం వరకు 1 సంవత్సరం వరకు ఏలినాటి శని ఉంది. ఇంకొక సంవత్సరం అయిపోయింది కాబట్టి 6 సంవత్సరాల వరకు ఉంది మేషం వారికి. మీనం వారికి 4 సంవత్సరాలు, కుంభం వారికి 1 సంవత్సరం వరకు ఉంది. కాబట్టి కుంభం వారికి ఎప్పుడైతే సంవత్సరం వరకు ఉందో, ఇదేంటంటే ఈ శని యొక్క ప్రభావం తగ్గడానికి అది అష్టమ శని, సింహం వారికి అష్టమ శని, ధనస్సు వారికి అర్ధాష్టమ శని ఉంది. కాబట్టి మీరు శని బాధ ఉంది అనేటువంటి ఈ దీంట్లోకి వెళ్ళిపోకుండా సింపుల్గా కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అవి చేయండి. ఏ ప్రభావం ఉండదు. భయపడిపోయి అయ్యో ఏదో చేయించేసుకోవాలి, నాకు ఏది కలిసి రాదేమో అని భయం పడకండి. ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు లేవెత్తానంటే, సాటర్న్ నడిచేటప్పుడే నేను చాలాసార్లు వివరించాను మీకు. రాజకీయ నాయకులు అయ్యారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు అనే విషయాన్ని. అదేవిధంగా కేవలం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కాకుండా మనకి కాలసర్ప దోషాలు ఇవే కాకుండా మన జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది కూడా చెప్పాను. అయితే మీకు ఏలినాటి శనికి సంబంధించిన, అర్ధాష్టమ శని, అష్టమ శనికి సంబంధించిన రెమెడీ మిగతా విషయాలు చెప్తాను. ఇక్కడ కొన్ని విషయాలు మీరు పాటించండి. నెగ్లిజెన్సీ చేయకండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువ జోక్స్ వేస్తే అది ఒక్కొక్కసారి రాంగ్ దీంట్లోకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక్క విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏ పని పోస్ట్పోన్ చేయకండి, బద్దకించకండి. మధ్యాహ్నం పూట నిద్రపోకండి. శనివారాల పూట ఒంటికి శుభ్రంగా నీట్గా ఒరిజినల్ నువ్వులు నేను రాసుకొని ఒక 15-20 నిమిషాలు ఉండి తర్వాత స్నానం చేయండి. నిత్యము ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, లేకపోతే మన లక్ష్మీనరసింహస్వామి ఆలయం లేదా గణపతి ఆలయం, లేనట్లయితే రావి చెట్టు ఉన్న ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా మీకు ఆ ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడు కూడా గ్రహాలు గోచారంలో మారుతున్నప్పుడు, గోచారం అంటే కాలంలో జరిగే మార్పులు బట్టి మీ యొక్క జాతకానికి బలాబలాలు తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటాయి. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. లగ్నం నుంచి 12 భావాలు. అంటే లగ్నం అంటే మీ యొక్క పర్సనాలిటీ, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఎందుకు ఇంత టాలెంటెడ్గా ఉన్నారని చెప్పేది. ధనస్థానం, ధనాన్ని ఇచ్చేటువంటి భావం ఎలా ఉంది, ధనభావము, పంచమ భావము, లాభభావము, భాగ్యభావాన్ని చూసి ధనం మీకు ఏ మార్గంలో వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములతోని లేకపోతే దాయాదులతో ఎందుకు శత్రుత్వాలు ఉన్నాయి, ఎందుకు మిస్కమ్యూనికేషన్ అవుతుంది అనేది 3వ భావము. 4వ భావం ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు విద్యా సంబంధించిన, ప్రాపర్టీ సంబంధించిన, ఎప్పుడు కొనాలి, ఏ డైరెక్షన్ కొంటే మంచిది అనేటువంటి చెప్తుంది. సంతానం పంచమ భావము. 6వ భావం ఏదైతే ఉందో 6th హౌస్ అంటారు. ఆ 6th హౌస్ ఏదైతే ఉందో మీకు పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది రోగస్థానంగా చెప్తూ ఉంటారు, పూర్వజన్మ కర్మస్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి 6వ భావంలో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఎక్కువగా చేస్తూ ఉండండి మీరు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 7వ భావాన్ని బట్టి మీకు వచ్చే పార్ట్నర్, మీకు వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారు అనేటువంటిది. అష్టమాన్ని బట్టి మీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనలు, ఆకస్మిక సంఘటనలు చెప్తుంది. భాగ్య భావాన్ని బట్టి మీ ఉన్నత విద్యలు, తండ్రి యొక్క స్థితి. దశమ భావాన్ని బట్టి మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎందుకు గ్రో అవ్వలేకపోతున్నారు. లాభభావాన్ని బట్టి మీకు జరిగేటువంటి లైఫ్లో పొందే సక్సెస్. 12వ స్థానాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది అని విడివిడిగా ఉంటాయి ఇప్పుడు ఆస్ట్రాలజీలో. అంతేగాని మూసగా ఎల్నాడిసి నడుస్తుంది కాబట్టి నాకేం కలిసి రాదు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు అనేటువంటిది ఉండదు. అలా ఎక్కడా మహర్షి చెప్పలేదు. ఏ భావానికి ఆ భావం చాలా స్పష్టంగా ఈ భావానికి సంబంధించిన ఫలితం వస్తుంది కాబట్టి నీకు ఇలా జరుగుతుంది, ఈ భావానికి సంబంధించిన ఫలితం నీకు అంత బలంగా లేదు కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు,
సో దానికి పరిహారం చేసుకునేటువంటిది ఉంటుంది. అయితే జాతకం తెలియదు, నాకేం అర్థం కావట్లేదు, నా రాంగ్ టైం ఉంది, నా టైం సరిగా లేదు అని అనుకునేవారు సింపుల్గా ఏం లేదు. రోజు నిత్యము ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యుడికి అర్ఘ్యం వదలండి, లలితా పారాయణం చేయండి, నిత్యము ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళడం చేయండి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపండి, గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి. చాలు. ఈ పనులు మీరు చేసుకుంటూ వెళ్తుంటే గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి సకల గ్రహాలు సకల దేవత ఇవి పోతుంది. నిత్యము దేవతారాధన చేయడం వల్ల ఇంట్లో మీకు అక్కడ చాలా దోషం పోతుంది.